శేఖర్ భాష గారు ఎలిమినేట్ అయ్యారు. అది అన్ఫేర్ ఎలిమినేట్ నా ఫేర్ ఎలిమినేషన్? అన్ఫేర్. అన్ఫేర్ అనుకోవచ్చు. అంటే అతను టాప్ 5 కంటెస్టెంట్. చాలా బాగా అందరినీ నవ్విస్తూ ఉంటున్నారు కదా. Good. ఇప్పుడు నిఖిల్ గేమ్ తక్కువైపోయింది కదా, సో దానికి కారణం సోనియా అన్నారు. దాని మీ అభిప్రాయం ఏంటి? కరెక్ట్, 100% కరెక్ట్. Hmm. సోనియా రతిక కూడా అలానే కదా, ఒక గేమ్ ని సేమ్ అలానే సోనియా కూడా. పృథ్వీరాజ్ ఎలా ఆడుతున్నాడు అమ్మా? అంటే అగ్గులు ఎక్కువైపోయినాయి పృథ్వీరాజ్ మన సోనియా డిస్కషన్స్. ఛాన్సెస్ వస్తే ఎవరు తీసుకోరు. ఇది ఫైనల్లీ ఈ సీజన్ అయితే డిసప్పాయింట్ యా, అనుకున్నంత లేదు. అనుకున్నాను. అభయ్ నవీన్ గారు ఎలా అనిపించారు? అందరూ ఓకే ఎవరిని టాప్ మోస్ట్ అని చెప్పలేదు. నిఖిల్, విష్ణుప్రియ, తను సీత, మేనికా వీళ్ళు బాగుంటారు. టైటిల్ విన్నర్ ఎవరు వస్తాయి? నిఖిల్ సేఫ్ గేమ్ కదా, నిఖిలే వస్తాడు. ఓకే, విష్ణుప్రియ బయట ఉన్నంత అగ్రెసివ్ గా లేదు బిగ్ బాస్ హౌస్ లో అంటారు, ఏమంటారు? విష్ణుప్రియ ఒరిజినల్ క్యారెక్టర్ మేబీ ఇది అవ్వచ్చు అనిపిస్తుంది. ఓకే అండి, సోనియా గురించి చెప్పాలంటే మీరు ఏం చెప్తారు? ఒక 2 వర్డ్ చెప్పాను కదా, నాకు అంతేనా? కాటేస్తుంది. అంటే సోనియా గురించి ఏం చెప్పారు? నాకు కామన్ అంటే మంచిగా ఆడట్లేదా సోనియా గారు? డబుల్ ప్లే డబుల్ ప్లే. రష్మిక గౌడ, సోనియా వీళ్ళిద్దరిని నాకు తెలిస్తే బాగుంటది. అంటారు. కానీ వాళ్ళు లేకపోతే ఇప్పుడు కంటెంట్ ఇచ్చేవాళ్ళు లేదు. గెలవాలనుకుంటే ఎవరు గెలుస్తారు ఈసారి? నిఖిల్, విష్ణుప్రియ. నబిల్ ఎలా? ఓకే. మీకు బాగా ఇష్టమైన కంటెస్టెంట్ ఎవరు? నిఖిల్. ఇద్దరేనా? ఇంకా అంటే సీత బాగుంది. ఈ వీక్ ఎలిమినేషన్ అంటే మీ అంచనా ప్రకారం మీరెవరిని ఎలిమినేట్ చేస్తారు చేయాలనుకుంటే? నేను బిగ్ బాస్ కాదు, సో ఐ కాంట్ ఎలిమినేట్. థ్యాంక్ యూ.